మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బోధన్ పట్టణంలో బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 38 వార్డులో చాలా టఫ్ కాంపిటీషన్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, బీఆర్ఎస్ పార్టీ యొక్క సైన్యం చాలా బలంగా ఉంది. బోధన్ నియోజకవర్గంలోనే దాదాపు 60,000 పైచిలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబట్టి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. కానీ టికెట్ మాత్రం ఒక వార్డు నుంచి ఒక వ్యక్తికే కేటాయించగలుగుతాం. అందరితోని మాట్లాడుకొని మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ యాదవ్ గారు, తోకల్ గంగారెడ్డి అన్న గారు, ఏదైతే ముఖ్య నాయకులు ముషీర్ బాబా గారు, మన పట్టణానికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా కూర్చొని, మా అబ్దుల్ వాసే గారు, మహమూద్ హుసేన్ గారు, వీళ్ళందరూ కూడా అందరు కూర్చొని మాట్లాడుకొని ఎట్లా ఎవరికి ఏం చేయాలా, ఎట్లా కేటాయించాలా, కొంత సర్వేలు కూడా పార్టీ తరఫున చేయడం జరిగింది. సర్వేల తర్వాత 38 క్యాండిడేట్లు ఖరారు చేయడం జరిగింది. క్యాండిడేట్లు అనౌన్స్ చేసే ముందు ఒక 2 మాటలు చెప్పదలుచుకున్న బోధన్ పట్టణ ప్రజలకు. ఏదైతే బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి చూసుకుంటే బెదిరింపులు, కేసులు పెట్టుడు, మా పార్టీలో రాకపోతే మీ సంగతి చూస్తాం, మా క్యాండిడేట్లని వెతుకుపోవడం, వాళ్ళకు టార్చర్ చేయడం, వాళ్ళకు అనేక విధాలుగా ఆర్థికంగా ఆశ చూపించి ఫైనాన్షియల్ పైసలు వాళ్ళకు 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తామని కూడా కొంత జాగాల వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. అనేక విధాలుగా ప్రయత్నం చేసిండ్రు. ఒక 2-3 ఏదైతే ఉంటారు కదా, కొంతమంది ఏమంటారు, ఫాక్స్కి ఏమంటారు తెలుగులో, నక్కలు కొంతమంది ఉంటారు. అటువంటి నక్కలు చాలా ఆశతోని అటువంటి వాళ్ళు కొంతమంది పోవడం జరిగింది. ఆ నక్కలకు కూడా ప్రజలు మంచి బుద్ధి చెప్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ రక్తం పంచుకున్న వ్యక్తి అని నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి దిక్కు లేడు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన క్యాండిడేట్లు ఆడ చైర్మన్ క్యాండిడేట్లు ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళకు దిక్కు లేదు, అసలు క్యాండిడేటే దిక్కు లేడు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న క్యాండిడేట్లను బోధన్ మండలం నుంచి, నిజామాబాద్ నుంచి నాయకులు వచ్చి ఈడ వాళ్లకు హైజాక్ చేసుకోవడం, కిడ్నాప్ చేసుకోవడం, ఇటువంటి సంఘటనలు జరిగి వాళ్ళకు ఒప్పించి క్యాండిడేట్ తీసుకునే పరిస్థితి, ఆ దళితులపు పరిస్థితి వాళ్ళకు వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమున్నది దయచేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. బోధన్ పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనం బోధన్లో ఎమ్మెల్యే బోధన్ నుంచి గెలిపించినామా, నిజామాబాద్ నుంచి గెలిపించినామా ఒకసారి మీరు చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా. సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడైనా బోధన వచ్చినా ఒక ప్రొసీడింగ్ ఇస్తే నిజామాబాద్కి వెళ్ళి నాయకులు వస్తారు. ఆయన నిజామాబాద్ నుంచి వస్తే నిజామాబాద్కి సంబంధించిన నాయకులని కూర్చోబెట్టి కార్లు తీసుకొస్తాడు. అంటే మీరు బోధనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విలువ లేదా? అలా వాల్యూ లేదా? వాళ్లకు ఇంత కించపరిచి మా బోధన్ కాన్స్టిట్యున్సీని నిజామాబాద్కి తాకట్టు పెట్టే పరిస్థితి అయిపోయింది. ఏదైనా ఇంత చిన్న ఇష్యూ అయితే కూడా నిజామాబాద్ ఉరకాల. నిజామాబాద్ నాయకులతోని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి టైం తీసుకోవాలా. ఎవరైనా పోనీ, అది నిజామాబాద్ నాయకులకు ఫోన్ చేయాలా, ఆడ ఎమ్మెల్యే ఆడ ఉంటాడు కూర్చొని, ఆయన దగ్గర టైం తీసుకొని అక్కడ పోవాలా. ఈ బ్రతుకు మనకు అవసరమా? బోధన్ పట్టణ ప్రజలకు నేను అడుగుతా ఉన్నా. ఈ 2.5 సంవత్సరాల కాలంలో నేను సుదర్శన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా,
మీరు చేసిన అభివృద్ధి ఈరోజు బోధన్లో మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి. మీరు బోధన్ పట్టణంలో ఈ 2.5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసిండ్రో ఒకసారి వచ్చి సాఫ్ చెప్పాలి. ఈ 2.5 సంవత్సరాలలో ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాం. మీరు దొంగ ఇనాగరేషన్లు చేసుకుంటా, దొంగ ప్రొసీడింగ్లు, మేమిచ్చిన ప్రొసీడింగ్లు, మేమిచ్చిన వర్క్స్కి ఇనాగరేషన్ చేయడం, ఇంత పెద్ద మనిషి సిగ్గు లేకుండా ఈ పనులు చేసుకుంటే ఇక ఆయనకే వదిలేస్తున్నాం. ఆయననే ఆలోచించుకోవాలి. ఈ అంటి చిల్లర మల్లర పనులు చేసుకొని ఈరోజు బోధన్ పరిస్థితి మీరు ఏం చేసిండ్రు? మీరు బోధన్ పట్టణంలో 2.5 సంవత్సరాలలో ఏ వార్డులో తిరిగిండ్రు ఒకసారి చెప్పండి. ఒక గల్లీలో పోయి నాలి చూసిండ్రా, రోడ్ చూసిండ్రా, మోరం చూసిండ్రా, పోల్లు చూసిండ్రా, లైట్ చూసిండ్రా, వాటర్ సమస్యలు ఏమున్నాయి చూసిండ్రా, డ్రైనేజ్ చూసిండ్రా, ప్రజలు పడుతున్న ఇబ్బంది ఏమున్నాయి చూసిండ్రా, సాఫ్ సఫాయి కర్మచారీలతో ఎప్పుడైనా మీటింగ్ పెట్టిండ్రా, బోధన్ దవాఖానాలో ఎప్పుడైనా మీటింగ్ పెట్టినావా? ఎప్పుడైనా మీరు చెప్పండి. మీరే, నేను అడుగుతా ఉన్నా మీకు, నేను సూటుగా సమాధానం అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులతోనే, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని, మీరు చేసిన అభివృద్ధి ఏంది? ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు బోధన్ పట్టణంలో ఏ గల్లీలో తిరిగిండ్రు? ఎన్నిసార్లు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు? మీ ఆఫీస్ ఏడున్నది? మీ పిఏ ఎక్కడున్నాడు? బోధన్ పట్టణ ప్రజలకు మీరు అందుబాటులో ఉంటారా? అసలు ఎప్పుడైనా ప్రజలు వచ్చి మీకు కలవచ్చా? మళ్ళీ ఏ ముఖంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఓట్లు అడుగుతూ ఉన్నారు? మీరు దొంగతనంతో 2,000 పెన్షన్ 4,000 చేస్తా అన్నారు. పక్కనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,000 ఇస్తున్నారు పెన్షన్. 2,000 పెన్షన్ అలా 4,000 ఇస్తున్నారు. మీరు ఇక్కడ ఏం చెప్పిండ్రు? 2,000 పెన్షన్ బదులు 4,000 ఇస్తాం, మళ్ళా ఇంటింటికి ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాం, పెళ్ళిలో తులం బంగారం ఇస్తాం, అందరికీ ఇల్లు ఇస్తాం, రైతులకు గది చేస్తాం, గిరి చేస్తాం, అర్బన్లలో ఇది చేస్తాం, అది చేస్తాం. మీ దొంగ ప్రామిస్లు ఎప్పుడైనా ఒక్కటైనా మీరు నిలబెట్టుకున్నారని నేను అడుగుతా ఉన్నా. బోధన్ పట్న ప్రజలకు నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదైతే మోసం చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లో వీళ్ళు ఓట్లు దండుకున్నారో ఈరోజు మీకు వీళ్లకు బుద్ధి చెప్పే టైం వచ్చింది. బోధన్ పట్న ప్రజలు మీకు 4,000 పెన్షన్ కావాలంటే కారు గుర్తు కోటేయండి. మీకు తులం బంగారం కావాలంటే కారు గుర్తు కోటేయండి. మీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్లు మీకు రావాలంటే ప్రాపర్ టైంలో బోధన్ పట్న అభివృద్ధి కావాలా, రైతులకు పైసలు కావాలా అంటే వీళ్లకు నిలదీయండి, కారు గుర్తు కోటేయండి. మీకోసం పోరాటం చేసి 2,000 పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,000 తీసుకొచ్చే బాధ్యత నా మీద ఉంది. ఇసుక కొట్టుకుంటే సుదర్శన్ రెడ్డి ఇస్తాం, ఇసుక కొడతాడా? సిగ్గు లేదా ఆయనకు? పోయి గుడి మీద నడు, గుడి మీద రా, ఏ గుడిలో వస్తావు రా, నువ్వు ఇసుక కొడతలేవా? ఇసుక బండ్లు నీ నరేందర్ రెడ్డి ఆ ఎంపీ రాడిది నాగన్పల్లి వాడు నరేందర్ రెడ్డి గాడు ఆడు చిట్టి చింపుతున్నాడు ఎమ్మెల్యే పేరు మీద. చిట్టి చింపి 7 కోట్ల రూపాయలు జమ చేసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్లో ఖర్చు చేస్తారని సర్పంచ్ ఎలక్షన్లో చేతికి బెల్లం పెట్టిండ్రు, మున్సిపల్ ఎలక్షన్లో కూడా అట్లనే పెడుతుండ్రు. ఇంత పెద్ద మనిషి నువ్వు ఇరిగేషన్ మినిస్టర్కి పనిచేసినావు, నీకు ఏం తక్కువ ఉన్నది పోయి రిష్క దంద చేయనీకి? నా రైస్ మిల్ కాడ మీరు ప్రెస్ వాళ్ళకు అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు. 2,500 ఎంతనో అఫీషియల్ చిట్టి కొడుతున్నారు. 4,500 అయ్యో మావాడు వచ్చిండు చూడు. తర్వాత ఎక్స్ట్రా బకెట్లకి ఎన్నే? ఒక్క బకెట్కి 1,000, 2,000 को 1 बकेट. कितने बकेट डाल रहे? एक गाड़ी में 8 बकेट के 16,000 ये ले रहे. डीटी का 4,000. 16,000 में सुदर्शन रेड्डी साहब के इतने, गंगाशंकर नागेश्वर राव नागेंद्र रेड्डी के इतने और बाकी लोगों के इतने. एसीपी का इतना, सीआई का इतना, एसआई का इतना. गाँव वालों का 500 रुपये 200 रुपये उनको दीवाना बना के उनका फिक्स कर दिए.
बाज ऑफ द चिट्ठी पाड़ के ओपन धंधा कर रहे। यहाँ पे हमारी पूरी गोदावरी नदी को पूरा लूट के ख़त्म कर दिया सुदर्शन रेड्डी साहब 2 साल। आप मेरे पास वीडियोज़ है, कई वीडियोज़ है। ప్రెస్ వాళ్ళు అడిగితే వాళ్ళు రాని ఆధారాలతో సహా చూపిస్తాను వాళ్ళకు. ఎవరు దాసే అవసరం లేదు, ప్రెస్ వాళ్ళు కూడా కొద్దిగా బేమాని చేస్తున్నారు. ఉన్నట్టు రాయాలి కదా పోయి, ఆయనతో ఎందుకు భయం మీకు? ఉన్నది రాయాలి కదా పోయి మీరు కూడా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రెస్ మిత్రులకు, ఎవరు ఒత్తిడి మీద ఆయన పేరు రాస్తలేరు మీరు? ఇంత గడబడి జడుస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు. చాలామంది కొంతమంది బండ్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చలో పోయి చల్లరా కారవయ్య అని. ఇంత కూడా లూటంలాట చేసి ఏం లాభం పోయి? ఇంత లూటంలాట చేస్తారా? అరే ఆయన స్థాయికి అది నచ్చుతుందా చెప్పండి? ఇష్క దందాలో ఈరోజు తెలంగాణ స్టేట్లో నంబర్ 1 ఎవరంటే సుదర్శన్ రెడ్డి. ఇట్లా తపాత ప్రజలు అడుగుతున్నాడంట. మళ్ళా ఏం పని తీసుకొని వచ్చినావు? 40 కోట్లు పెట్టినా, 2000 ఓట్లకు ఇచ్చినా, ఇంకేం పని చేయాలా మీరు? చలో నడు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాం. ఆ 40 వసూలు అయిపోయినాయి ఇష్కలో, ఇంకా ఎంత జమ చేసుకోవాలో చేసుకుంటున్నాడు పెద్ద మనిషి. మేము 10 సంవత్సరాలు బోధన్ పట్న ప్రజలకు ఒక బిడ్డగా, తమ్ముడుగా, అన్నగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, ఈరోజు అసలు బోధనలో ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని కూడా తెలియదు. మందిని దగ్గర వస్తే ఎందుకు వచ్చినావు, చలో పో, మహిళలను ఏంవే అని పిలుస్తావా? నువ్వు ఇంత పెద్ద మనిషి ఉన్నావు, ఏంవే అని పిలుచుడు ఏంది పోయి? నీ కార్యకర్తకు మీ దగ్గర విలువ లేదు. అటువంటి మనిషిని మనం గెలిపించుకున్నాం. 2 చేతులు జోడించి బోధన్ పట్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి పార్టీలకు ఇటువంటి జూటా మాటలు చెప్పి ఓట్లు దండుకున్న ఒక జూటా ఎమ్మెల్యే మాటలు విని మళ్ళా చేయి గుర్తు కోటేస్తే గింత పెద్ద చేయి వస్తుంది మీకు మళ్ళా.